పండుగలో భాగంగా మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు కూడా ఇక్కడికి వచ్చి గ్రామ దేవతల దర్శనం చేసుకున్నారు. మరి వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఊర పండుగ గురించి వారి మాటలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఊర పండుగ శుభాకాంక్షలు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఊర పండుగలో పాల్గొంటున్నారు? నిజామాబాద్ నగర యొక్క ప్రత్యేకత ఏంటి ఊర పండుగలో? తెలంగాణలో ఆషాఢం వచ్చిందంటే ప్రతి అమ్మవారి గుడి దగ్గర రోజు నైవేద్యాలు, బోనాల పండుగ, ఈ విధంగా మొత్తం ఆషాఢ మాసము పండుగ వాతావరణం. ముఖ్యంగా ఊరు పండుగ అంటే భాగ్యనగరం తర్వాత ఇందూరు నగరంలోనే అతిపెద్ద పండుగ ఊరు పండుగ. సంవత్సర కాలం మొత్తంలో పెద్ద పండుగ అని చెప్పచ్చు. గతంలో సుమారు 90 సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితము వర్షకాలంలో ప్రజలు గత్తెర్ల మరియు ఇతర వ్యాధుల బారిన పడి మరణించడం జరిగేది. అప్పుడు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి రోగాల బారిన పడకుండా ప్రజలు బాగుండాలని, ముఖ్యంగా రైతులు ఈ వర్షకాలము అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంట పండించాలని, రైతు బాగుంటే ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉంటారు, దేశం బాగుంటుందనే కాన్సెప్ట్ తోటి ఉద్దేశంతో ఈరోజు ఊరు పండుగ అమ్మవారికి బోనాలు ఊరు పండుగ జరుపుకోవడం జరుగుతుంది. కనుక అమ్మవారికి ప్రజలందరి తరఫు నుండి అమ్మవారికి ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఇందూరు నగరం ఎక్కడ చూస్తే అక్కడ పండుగ వాతావరణం, ఎక్కడ చూస్తే అక్కడ ఏ వీధిలో చూసినా, ఏ అమ్మవారి గుడి దగ్గర చూసినా, ఏ చౌరస్తాలో చూసినా కానీ ఈ ఊరు పండుగ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు K6 యాజమాన్యానికి, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎక్కడ ప్రజలందరూ కూడా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఐక్యమత్యంగా చేసుకునే అతిపెద్ద పండుగ. ఇదే విధమైన ఐక్యత, హిందువుల ఐక్యత కూడా భవిష్యత్తులో ఐక్యమత్యంగా ఉండాలని, హిందువులు ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ ఊరు పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్.